సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తే న్యాయస్థానాలు ఆగ్రహిస్తాయి. తాజాగా చీఫ్ జస్టిస్ అదే చెప్పుకొచ్చారు. ఆన్లైన్ కంటెంట్ నియంత్రణ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే కంటెంట్ మీద ఎవరో ఒకరు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. ఒక కామెడీ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రులు శృంగారం గురించి ప్రశ్నించి ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా వివాదంలో చిక్కుకున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీనికి సంబంధించిన కేసు మీద సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ఇది కేవలం అశ్లీలతకు సంబంధించిన అంశమే కాదు, సోషల్ మీడియాలో యూజర్లు జనరేట్ చేస్తున్న కంటెంట్లో లోపాలు ఎత్తి చూపెడుతోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది అమూల్యమైన హక్కు, అయితే దాన్ని వక్రీకరించడం సరికాదంటూ ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే దీని మీద సూర్యకాంత్ స్పందించారు. జస్టిస్ సూర్యకాంత్, ఇది అసలు సమస్య, నేను సొంతగా ఓ ఛానల్ క్రియేట్ చేశాను, అందువల్ల ఎవరికి జవాబుదారీగా ఉండనన్న సంకేతాలు వెళ్తున్నాయి, ఇది సరికాదు. ఆన్లైన్ కంటెంట్ విషయంలో ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశ వ్యతిరేక కంటెంట్ ఉన్నప్పుడు క్రియేటర్ దానికి బాధ్యత వహిస్తారా? ఇలాంటి సందర్భాల్లో ప్రతిస్పందించేందుకు సమయం ఉండట్లేదు. అసభ్యకర కంటెంట్ని అప్లోడ్ చేసినప్పుడు అధికారులు చర్యలు తీసుకునే లోపే అది వైరల్గా మారుతుంది. లక్షల మంది దాన్ని వీక్షిస్తున్నారు, అట్లాంటప్పుడు దీన్ని ఎలా నియంత్రిస్తారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఆన్లైన్ కంటెంట్ను పర్యవేక్షించే వస్తున్నప్పుడు ఎందుకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. వినియోగదారులు సృష్టించిన సోషల్ మీడియా కంటెంట్ నియంత్రించేలా నిబంధనలు తీసుకురావడానికి కేంద్రానికి 4 వారాల గడువు ఇస్తున్నట్టు ధర్మాసనం చెప్పింది.